ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దారుణం చోటు చేసుకుంది. భర్తే భార్యని చంపి అదృశ్యమైంది అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, పోలీసులు ఏమంటున్నారు, అతని వర్షన్ ఏంటి? హరి, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిజంగానే దారుణమనే చెప్పుకోవాలి. ఎందుకంటే శోభ అనిల్ కు 6 మాసాల కిందటే వివాహమైంది. 3 మాసాల గర్భవతిగా ప్రస్తుతం శోభ ఉంది. ఈ నేపథ్యంలోనే అనుమానం పెనుభూతంగా మారి అనిల్ భార్యను కడదెర్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కనేకల్ మండలం జనగిరి ప్రాంతానికి చెందిన శోభ, అదేవిధంగా బ్రహ్మసముద్రంలో పిల్లల సముద్రం గ్రామానికి చెందిన అనిల్ 6 మాసాల కిందట వివాహం చేసుకున్నారు. అయితే శోభను 3 రోజుల కిందట పిల్లల సముద్రం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కడతెరిచినట్లు పోలీసుల విచారణలో ఇప్పటికే స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే కడతెరిచిన భర్తే అనిలే 3 రోజుల కిందట పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య కనిపించలేదని చెప్పాడు. తల్లిదండ్రులకు, ఏదైతే శోభ తల్లిదండ్రులు కూడా ఇదే విషయం చెప్పారు. మీ కూతురు ఎక్కడికి వెళ్ళిందో తెలియదన్న విషయం చెప్పారు. అయితే పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇవ్వడంతో నిందితుడు ప్రస్తుతం అంగీకరించాడు. కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ వద్ద బాధితురాలి కుటుంబీకులు, బంధువులు ధర్నా చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే నిందితుడిని కఠినంగా శిక్షించాలి. అనిల్ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అతన్ని వెంటనే కోర్టుకు హాజరుపరిచి కఠినంగా శిక్షించాలని శోభ కుటుంబీకులు డిమాండ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. హరి, ఓకే శివారెడ్డి, మరిన్ని అప్డేట్స్ కోసం కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ ఫర్ నౌ.